ఇప్పుడు ఎవరెవరు వచ్చారు పరామర్శించడానికి? పల్లె రఘునాథ్ రెడ్డి గారు వచ్చినారు. రఘునాథ్ రెడ్డి, రఘువీరారెడ్డి గారు వచ్చారు. కాలువ శ్రీనివాసులు రెడ్డి గారు, తర్వాత వచ్చేసి సునీతమ్మ, తర్వాత ఎమ్మెల్యే గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, వైఎస్ఆర్ పార్టీ నేత వెంకట్రామరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి గారు, వారందరూ కూడా వచ్చి అమౌంట్ డబ్బులు ఏమైనా ఇస్తామన్నారు? నష్టపరిహారం కింద పెద్దవాళ్ళకి 3 లక్షలు, చిన్న వాళ్ళకి ₹1,00,000 ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పారు. కాకపోతే వచ్చిన వారందరూ కూడా వాళ్ళ చేతినైతే సమయం ఒకరు 5,000, 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా సుధీర్ రెడ్డి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సుధీర్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారు రావడంతో ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న వెంటనే ప్రతి బాడీకి కూడా ₹10,000 ఆర్థిక సహాయం అందజేసి వారి యొక్క కర్మకాండాలకు నిర్వహించేకి సహాయపడినారు. అలాంటి వ్యక్తులు ఇది రాజకీయ పరంగా కాకున్నట్ల మానవత్వ దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అందరూ సహకరించి వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బులు ఏనాటికి మిగులదు. కాకపోతే డబ్బులు ఇచ్చితే వాళ్ళ యొక్క పిల్లలు రారు, కానీ వాళ్ళకి ఉన్నత స్థాయిలో యొక్క ఆర్థిక సమస్య నుంచి వాళ్ళని దూరం పోగొట్టే విధంగా చూడాలని అధికార పార్టీ అయితే ఏమి, ఇతర పార్టీలు అయితే ఏమి, వారందరూ కూడా సహకారంతో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఈ యొక్క మీటర్ పరిమాణం ఏం లేదా మీకు చెరువుకి? అది ఎంత లోతు ఎంత ఉంది అనేది మాకు అంత అడుగు అని మాకైతే తెలియదు. ఏర్పాటు చేయలేదా ఈ అధికారులు ఎవరు? మినిమం ఉంటుంది సార్, ఉంటుంది, అయితే మాకైతే తెలియదు. ఇప్పుడు మినిమం ఒక 2 మనుషుల లోతు. అంటే ఇంత ముందు రాజకీయ నాయకులు వచ్చి ఏమి ఇట్లా మిగతా టైంలో వెళ్ళిపోయారు. ఎలక్షన్ టైం ఓటు వస్తారు, ఎవరు జరిగేది కూడా అదే కదా సార్. వాళ్ళు మీటర్ పరిమాణం అధికారులు వాళ్ళు మీటర్ పరిమాణం అనేది ఉంటుంది. చెరువుకు ఉంటుంది లేదు, అసలు లేదా? 20 అడుగులు పైన ఉంటాయి. ఫోన్ ఆ ఫోన్ ఎత్త అడుగులు ఇప్పుడు వంచుకోపోయి 20 అడుగుల దగ్గర ఉంటాయి. నీళ్ళు ఉన్నాయి, సుమారుగా ఉన్నాయి. ఫ్లాష్ నీకు మన గోపురాలు సమ్మాల ఏమి 20